ఎవరైనా క్లిష్ట సమస్యను పరిష్కరిస్తే వారిని చాణక్యుడిలా ఆలోచించామని పొగుడతాం. భారతదేశ చరిత్రలో చాణక్యుడికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఎలాంటి సమస్యనైనా చాలా సులువుగా పరిష్కరించటంలో చాణక్యుడిని మించిన వాళ్ళు లేరు అనేది మన పెద్దవాళ్ళు చెప్పిన మాట. చాణక్యుడు ఎంతో విజ్ఞానం ఉన్న వ్యక్తి. ఎలాంటి సమస్యనైనా పరిష్కరించే వ్యక్తిగా మనం భావిస్తాం. ఆర్థిక సమస్యనా, వ్యక్తిగత సమస్యలైనా చాణక్యుడు అప్పట్లోనే సమాధానమిచ్చాడు. ఓ వ్యక్తి జీవితంలో పెళ్ళనేది ఎంతటి ముఖ్యమైందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి అలాంటి పెళ్లి ఎటువంటి గొడవలు లేకుండా చిరకాలం ఆనందంగా గడిచిపోవాలంటే ఎలాంటి వారిని వివాహం చేసుకోవాలి అనే దానిపై కొన్ని విషయాల్ని చాణక్యుడు చెప్పాడు. మరి అవేంటో వివరంగా చెప్తాను. సాధారణంగా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ తమ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎదుటివారి తెలివితేటల కంటే అందానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. కానీ చాణక్యుడు మాత్రం కేవలం అందంగా ఉండి తెలివి లేని వాళ్లను పెళ్లి చేసుకోవద్దని హెచ్చరించాడు. అంతేకాదు కొంతమందిని ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవద్దని చెప్పాడు. వారిలో ముఖ్యంగా చాలా కోపం, మర్యాద లేని మనస్తత్వం ఉన్నవారిని, వీరిని ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోకండి. అలాంటి వారు జీవితంలో సంతోషం లేకుండా చేస్తారు. ప్రతిదాన్ని తప్పు పట్టడం, అయిన దానికి కాని దానికి అరవటం, కారణం లేకుండానే పోట్లాటకు దిగటం, ఈ మనస్తత్వంతో జీవితంలో వాళ్ళు సుఖంగా ఉండరు. తమ పార్ట్నర్ని సంతోషంగా ఉంచలేరు. ఇక ఓసారి అబద్ధం చెప్పారంటే ప్రతిసారి అబద్ధం చెప్తారు అనే విషయం మనమందరం నమ్మే నిజం. అలాంటి అబద్ధం చెప్పే అలవాటుగా మారిన వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని కూడా నాశనం చేయొచ్చని చాణక్యుడు చెప్పాడు. కాబట్టి అబద్ధాలు చెప్పేవారిని చేసుకోకపోవడమే మంచిది. చేసుకోబోయే వారి బ్యాక్గ్రౌండ్ కూడా ఖచ్చితంగా చూడాలని చాణక్యుడు సూచించారు. ఒకవేళ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బాలేపోతే మీ కుటుంబాన్ని విడదీసే అవకాశం ఉంది. కానీ ఈ సూక్తి ఈ రోజుల్లో వర్తించదేమో అనిపిస్తుంది. ఇక ఇంటి పనులు తెలియని అమ్మాయిలను ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోకూడదట. కానీ ఈ కాలంలో ఇది కూడా చాలా కష్టం. రోజులు మారాయి. అయినా అమ్మాయి అబ్బాయి సర్దుకుపోతే ఈ సమస్య అసలు సమస్యే కాదు. ఇక నిజాయితీ లేని వారు తమ కుటుంబం పట్ల కూడా నిజాయితీగా ఉండరు. అలాగే భార్యాభర్తల విషయంలో కూడా నిజాయితీ ఉండదు. చెడు వ్యక్తిత్వం కలిగిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి చేసుకోవద్దని చాణక్యుడు సూచిస్తున్నాడు. అలాంటి వాళ్ళని పెళ్లి చేసుకుంటే మీ జీవితం నాశనం కావచ్చు. కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఈ గుణాలున్నాయని తెలుసుకోవటం మాత్రం చాలా కష్టం. కానీ తెలిసి మాత్రం ఇలాంటి వారిని జీవితంలోకి ఆహ్వానించకండి. పెళ్ళైతే సర్దుకుపోతారు, అన్నీ సర్దుకుపోతాయనేది మూర్ఖత్వం.